అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. శ్రీ పరాభవ నామ సంవత్సరములు ద్వాదశ రాశుల వారందరికీ ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాము. తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు మరియు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ముందుగా మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. మీకు, మీ కుటుంబ సభ్యులకు, అలాగే వీక్షిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకు ఉగాది పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. గురుగారి సంవత్సరం అంతా సింహరాశి వారందరికీ ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా తెలియజేస్తున్నాము. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్సై 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 నమో నమః. ముఖ్యంగా సింహరాశి వారికి 12వ స్థానంలో గురు సంచారము, అలాగే 8వ స్థానంలో శని సంచారము. ఈ సంవత్సరము సింహరాశి వారికి చాలా బ్యాడ్ పొజిషన్ అని చెప్పాలి. ఎందుకు అని అంటే కనుక సింహరాశి వారికి ఖర్చులు అధికంగా అవుతూ ఉంటాయి. అలాగే అష్టమస్థాన శని సంచారం అనేటటువంటిది ఆరోగ్య భంగాన్ని సూచించేటటువంటి స్థానము. కనుక ఈ సంవత్సరం సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఆరోగ్యం క్షీణించడము, భయాందోళనలు పెరిగిపోవడము, అలాగే మనసులో ఏదో ఒక వెల్తి ఉండడము, కుటుంబం పట్ల శ్రద్ధ లేకపోవడము, లేదా కుటుంబంలో చీలికలు ఏర్పడము, ప్రతి చిన్న చిన్న విషయాలకు కూడా అధికంగా కోపం ప్రదర్శించడము, మనసు లోపల ఏం లేకపోయినా కోపం అనేటటువంటిది ఆవేశంగా వచ్చేస్తూ ఉంటుంది. దాని ద్వారా గొడవలు ఏర్పడము, లేదు అనంటే కనుక మాట పెరగడము, యుద్ధ వాతావరణం మొదలవడము, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. 12వ వ్యయస్థానము అని అంటారు. కాబట్టి ఖర్చులు అధికమవుతూ ఉంటాయి. అంటే మనము ఒక దానికి అనుకుంటూ బయటకు వెళతాము, ఆ దానికి కాకుండా ఇతర విషయాలకు డబ్బులు ఖర్చు అయిపోవడము, అనుకున్న దానికంటే వేరే దానికి డబ్బులు అధికంగా ఖర్చు అయిపోవడము, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కనుక ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో ఈ సంవత్సరము సింహరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. లేదు అనంటే కనుక నీలాపనిందలు వస్తూ ఉంటాయి, గొడవలు పెరుగుతూ ఉంటాయి, వృత్తి వ్యాపారాదులలో అనవసరంగా ఇబ్బందులు మొదలవుతూ ఉంటాయి, డబ్బులు అనవసరమైనటువంటి వాటికి ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం ఆస్తులు అమ్ముకోవడం కానీ, తాకట్టు పెట్టడం కానీ, మానసిక ఒత్తిడి విపరీతంగా పెరిగిపోవడం కానీ, మెంటల్ టెన్షన్స్ విపరీతంగా పెరిగిపోవడం కానీ, ఇలాంటివి చాలా మట్టుకు జరిగేటటువంటి సూచనలు సింహరాశి వారి యొక్క జాతకంలో ఏర్పడుతున్నాయి. సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో తగు జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. అనవసరమైనటువంటి విషయాల్లో కలగజేసుకోకండి. వీలైనంత వరకు డబ్బు వ్యవహార లావాదేవీలో అస్సలు జోక్యం చేసుకోకండి. వీలైనంత వరకు ఆస్తులను కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఇతరులను నమ్మి మీరు డబ్బులు ఇచ్చారా, అవి జీవితంలో తిరిగి వచ్చేటటువంటి అవకాశమే ఏర్పడదు. అలాగే కుటుంబం పట్ల శ్రద్ధ వహించండి. భార్యా బిడ్డల మధ్య ప్రేమానురాగాల్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. తద్వారా ఎంతో కొంతవరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఏర్పడుతుంటుంది. అలాగే సింహరాశి వారికి ఈ సంవత్సరం దైవిక భక్తి పెరిగిపోతుంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరం ఉగాదితో సింహరాశిలో కేతు సంచారం జరుగుతుంది. కాబట్టి కేతు సంచారంతో సింహరాశి వారికి దైవిక ఆరాధన పెరిగిపోవడము, భగవంతుడు అంటే పూర్తి విశ్వాసం రావడము, పుణ్యక్షేత్రాలను దర్శించడము, అలాగే ఎప్పుడూ వేయలేనటువంటి వారు ఈ సంవత్సరం కొత్తగా మాలలు వేసుకోవడము, అంటే అయ్యప్ప మాల కావచ్చు, హనుమాన్ మాల కావచ్చు, ఇంకా ఇతర మాలలు కావచ్చు, అలాంటివి ధరించడము. అంటే ఈ సంవత్సరం సింహరాశి వారికి భక్తి భావనలు విపరీతంగా పెరిగిపోతాయి. తద్వారా కొంతవరకు వీళ్ళకు ఉపశమనం కలుగుతుంది. అలాగే ఈ సంవత్సరము సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలమ్మా. ప్రత్యేకంగా చేసుకోవాల్సిన పరిహారం ఏదైనా ఉందా గురుగారు? సింహరాశి వారు ప్రత్యేకమైనటువంటి పరిహారం ఏదైనా చేసుకోవాలి అని అంటే గనక రాజశ్యామల అమ్మవారి యొక్క యాగం కానీ, లేదు అని అంటే కనుక సౌర యాగం కానీ, ఇలాంటివి చేసుకోవడం ద్వారా కొంతవరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి రాజశ్యామల అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రము నేను మీకు చెప్తాను. దాన్ని ప్రతిరోజు వీలైనంత వరకు 21 మార్లు కానీ, లేదా 108 సార్లు కానీ మీరు పఠనం చేసుకునే ప్రయత్నం చేయండి. స్నానం చేసిన వెంటనే చదువుకోండి. మాతా మరకతస్యామ మాతంగి మదశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని అనేటటువంటి మంత్రాన్ని చదువుకోండి. తద్వారా అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహము మీకు కలుగుతుందండి. చక్కగా చెప్పారు గురుగారు.